ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు మాకు దగ్గర డబ్బు నిలవటం లేదు, డబ్బు రావడం లేదు, మేము వ్యాపారం చేస్తున్నాము, చిన్న వ్యాపారం చేస్తున్నాము, బట్టలు కొట్టి పెట్టాము, పచారీ షాప్ పెట్టాము, ఏది పెట్టాము అయినా సరే డబ్బు రావడం లేదు. ఈ యంత్రాలు పెడుతున్నాము, పూజలు చేస్తున్నాము, ఉపాయాలు చేస్తున్నాము, అయినా డబ్బు రావడం లేదు. ఇలా ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరా, శరీరంలో ఉన్న ఆరా ఉంటుంది. మనకి ఆరానే అట్రాక్ట్ చేస్తుంది. మన శరీరంలో ఆరా వృద్ధి చెందాలి. దాంతోపాటు జాతకరీత్యా బుధుడు శుక్రుడు యొక్క యోగం కూడా బాగున్నప్పుడు మనకి డబ్బు రాబడి బాగా వస్తుంది, అట్రాక్ట్ అవుతుంది. దానికి ఏం చేయాలో ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు పచ్చకర్పూరం కొద్దిగా తీసుకోండి, మెత్తగా పౌడర్ చేయండి. దాంతోపాటు 2 లవంగాలు తీసుకోండి. ఈ 2 లవంగాల్ని, పచ్చకర్పూరాన్ని మీరు మూటగా కట్టి మీ ఇంటిలో ఎక్కడైనా సరే డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోండి. దాంతోపాటు 2 యాలకులు తీసుకోండి. పచ్చకర్పూరాన్ని మెత్తగా నలకొట్టండి. ఈ యాలకుల్ని దాంట్లో పెట్టి ఒక కాగితంలో మూటగా కట్టి మడత పెట్టి మీ దగ్గర, మీ జేబులో కానీ, మీ పర్సులో కానీ, మీరు వ్యాపారం చేస్తున్న గల్లాపెట్టులో కానీ పెట్టించండి. మెల్లమెల్లగా మీకు మీలో, మీ చుట్టూ ఉన్న వస్తువులకి మీకు కూడా ఆరా పెరుగుతుంది. పెరిగి ధన ఆకర్షణ కలుగుతుంది. మనకి బుధుడు యాలకులుగా చూస్తాం, పచ్చకర్పూరాన్ని శుక్రుడుగా చూస్తాం. శుక్రుడు బుధుడు యొక్క కలయిక వల్ల మనకి ఇటువంటి లాభాలు కలుగుతాయి. తంత్రంలో చాలా ఉపాయాలు ఇలాంటివి మీకు చెప్పడం జరిగింది. ఎవరైతే డబ్బు రావడం లేదని బాధపడుతున్నారో, డబ్బు నిలవడం లేదని బాధపడుతున్నారో, శరీరంలో డబ్బుని ఆకర్షణ శక్తి పెరగడానికి ఈ తేలికైన మార్గాన్ని ప్రయత్నించండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.